అందరూ బైబిల్ తెలిసినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. 66వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. ఇక్కడ ఈరోజు దేవుని వాక్యంలో మనం తెలుసుకోబోతున్న మాటలు ఏంటి అంటే, ఎలా అయితే తల్లి మనల్ని ఆదరిస్తుందో, ఎలా అయితే తల్లి మమ్మల్ని ప్రేమిస్తుందో, ఎలా అయితే తల్లి మనల్ని అన్ని రకాలుగా చూస్తుందో, దేవుడు కూడా అలానే మనల్ని ఆదరిస్తున్నట్లుగా, ప్రేమిస్తున్నట్లుగా దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. అయితే ఈ మాటల్లో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఎలా అయితే తల్లి మనల్ని చూసుకుంటుందో, ఎలా అయితే తల్లి మనకి తోడుగా ఉంటుందో, ప్రేమిస్తుందో, అదేవిధంగా దేవుడు కూడా మనకి తోడుగా ఉంటాడని ఈరోజు దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. తల్లి వలె యేసు ఎలా ఉన్నాడు, మనకి ఏ విధంగా తన మార్గాన్ని చూపించడం, మనకి ప్రేమను చూపించడం, మనల్ని లాలించడం, కరుణించడం, ఇలా చేస్తూ దేవుడు మనల్ని ఈ లోకంలో మనల్ని ఉంచుతూ ఉన్నాడు. అయితే మొదటిగా యోహాను గ్రంథం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమున ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడుండో తప్పికొనడు. ఇక్కడ కనబడుతున్న మాట ఏంటి అని అంటే, మనకి దేవుడు ఆకలి తీరుస్తాడు అనే విషయాన్ని ఇక్కడ కనబడుతూ ఉంది. అందుకే యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా ఎత్తుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. దేవుడి దగ్గరికి వెళ్ళిన వాడంట ఎప్పుడూ ఆకలి వేయదు, ఆయన ఎప్పుడూ సంతృప్తిగా ఉంటాడు, సమృద్ధిగా ఉంటాడు, కడుపు నిండా ఉంటాడని దేవుడి వాక్యం మనకి తెలియజేస్తుంది. ఈ లోకంలో ఉంటున్న మనుషులమైన మనకి ఈ లోకంలో జీవించినంత కాలము ఆహారము, నీరు, ఊపిరి ఇవన్నీ చాలా అవసరమైనవి. మనుషులుగా ఈ లోకంలో జీవించేంతకాలం ఇవన్నీ ఉంటేనే మనం బ్రతకాలి. కడుపు నిండా తింటేనే పని చేసుకోవడానికి ఓపిక అనేది వస్తుంది, లేదా మనం బ్రతుకుండటానికి మన కడుపు నిండాలి. ఏదో ఒకటి తింటేనే మనకి శక్తి అనేది వస్తుంది. అయితే ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుడు మనల్ని ఏ విధంగా ఉంచుతాడు అంటే, దేవుడి పిల్లలమైన మనము, దేవుడిని నమ్ముకుంటున్న మనల్ని ఆకలి తీర్చే విధముగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ఎప్పుడు ఏమీ లేకుండా కడుపు ఖాళీగా పెట్టే విధంగా తన పిల్లలైన దేవుడిని ఎప్పుడు దేవుడు ఉంచడు. మనకి కనబడుతుంది, సింహం పిల్లలైనా ఆకలి ఉంటాయేమో, కానీ దేవుడి పిల్లలకి ఎప్పుడు ఆకలి అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడు కలిపి కలిగి కానీ ఆకలితో పడుకోవటం కానీ దేవుడు అలా చేయను అని దేవుడి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా తల్లికి మనకు ఆకలేస్తుంది అని చెప్పగానే తల్లి తీసుకొచ్చి లేదా తను వండి మనకి పెడుతుందో, అదేవిధంగా దేవుడు కూడా తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, నేను మీకు ఆకలి తీరుస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆకలి తీర్చడం మనకి భూలోకంలో ఉన్నంతకాలం తల్లి వండి పెడితేనే, తల్లి పెడితేనే మనకి తెలుస్తుంది ఆకలి గురించి, ఆకలి వేస్తుంది అని. కానీ తల్లి చేతుల మీద మనం తింటే మనకు ఆకలి అనేది తీరుస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనకి ఆకలి తీరుస్తాడు. అది ఆత్మీయ ఆహారం కావచ్చు, లేదా ఈ లోకంలో జీవించినంతకాలం కావాల్సిన ఆహారం కావచ్చు. ఎక్కడ నుంచి అంటే దేవుని దగ్గర నుండి మనకి వస్తూ ఉంది. దేవుడు అనేది ఇస్తేనే మనకి అది వెళుతూ ఉంది. అయితే ఏ విధంగా తల్లి మనల్ని ప్రేమిస్తుందో, ఏ విధంగా తల్లి మనకి భూలోకంలో వంట చేసి పెట్టి లేదా వంట చేసి మనకి పెడుతుందో, అదేవిధంగా దేవుడు మనల్ని ఆకలితో ఉంచడు, ఆకలి తీరుస్తాడు. అలా కడుపు ఖాళీగా ఉంచేలాగా కానీ, అలాగే పనులు చేసుకునేలాగా కానీ దేవుని పిల్లలకి అలా దేవుడు ఉంచడు అనేది మనకి ఇక్కడ తెలియజేస్తూ. ఇంకొక వచనాన్ని చదువుకుందాం.
మరొక మాట యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎల్లప్పుడూ దప్పుకొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానికి ఊరడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఇక్కడ మరొక విషయం ఏంటి అని అంటే, దేవుడు మనకి దాహాన్ని తీరుస్తాడంటండి. మనకి దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతాం, డ్రింక్స్ తాగుతాం, జ్యూసెస్ తాగుతాం. ఆయా విధంగా ఏదో ఒకటి దాహాన్ని తీర్చుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా మనకి దాహం ఎప్పుడైతే వేస్తుందో దేవుడు మనకున్న దాహాన్ని తీరుస్తాడు. ఏ విధంగా అంటే ఏదో ఒక నీటి ద్వారా ఏదో ఒక విధంగా దాహాన్ని తీర్చే వాడిగా ఉన్నాడు అనేది ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఇక్కడైతే దేవుడు సమరయస్త్రీతో తన ఆత్మీయ జీవితాన్ని గురించి, తన ఆత్మీయంగా ఇచ్చే నీటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్నది ఏంటి అని అంటే, ఈ లోకంలో మనుషులమైన బ్రతికినంత కాలం మనకి ఏవైతే కావాలో, మనుషులుగా మనం ఉండటానికి ఏవైతే అవసరమో, మనం బ్రతకటానికి, తినడానికి, ఉండటానికి ఏవైతే కావాలో వాటిని దేవుడు మనకి ఇస్తాడు అనే విషయాన్ని చెప్తున్నా. ఏ విధంగా అంటే, తల్లి మనకి ఎప్పుడు అన్ని దగ్గర ఏ విధంగా చేరుస్తుందో, ఎలా ఆదరిస్తుందో, ఎలా మనకి అన్నం పెడుతుందో, లేదా ఎలా మనల్ని ఓదారుస్తుందో, అదేవిధంగా దేవుడు మనకి తోడుగా ఉంటాడు అనేది, దేవుడు మనల్ని అలా ఆదరిస్తాడు అనేది నేను చెప్తూ ఉన్నాను. అయితే ఇక్కడున్న వాక్యాన్ని బట్టి దేవుడు దాహాన్ని తీరుస్తాడంటండి. మనం ఈ రోజున నీళ్లు లేకుండా ఏం లేదు కదా. దాహమే కానీ వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళో, బిందు దగ్గరికి వెళ్ళో, కుండ దగ్గరికి వెళ్ళో వెంటనే ఒక గ్లాస్ వాటర్ అనేది తాగేసి దాహాన్ని తీర్చుకుంటాం. లేదా బయట ఉన్నప్పుడు జ్యూసెస్ తాగుతాం, డ్రింక్స్ తాగుతాం. ఆయా పలు విధాలుగా మన దాహాన్ని అయితే తీర్చుకుంటాం. దాహాన్ని తీర్చుకుంటున్నామంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దేవుడు మనకు అనుగ్రహిస్తే, ఏదో ఒక ద్వారా మనకు అనుగ్రహిస్తేనే అవి మన వరకు వస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుడు దాహాన్ని తీర్చే విధంగా, మన ఆకలి తీర్చే దేవుడుగా మనకి కనపడుతూ ఉన్నాడు. మరొక మాటను చదువుకున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నాను సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. చూసారా, మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయా పనుల ద్వారా, ఆయా కష్టాల ద్వారా, ఏదో ఒక దాని ద్వారా మనం కృంగిపోవటం కానీ, ప్రయాసపడటం కానీ, ఆరోగ్యం లేకుండా ఉండటం కానీ, ఆయా పలు విధాలుగా మనం ఉంటూ ఉంటాం. మనుషులమైన మనం కొద్దిసేపు పని చేసుకోగానే ఓపిక నశించిపోతూ ఉంటుంది, ఏదో ఒక నీరసం వస్తూ ఉంటుంది. అయితే మనకేం కావాలి అంటే బలం కావాలి, ఆ టైంలో ఒక లాలన కావాలి, ఆ టైంలో మనకి విశ్రాంతి అనేది కావాలి. కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు, రోజంతా పగలంతా లేచి పని చేసుకొని ప్రయాసపడి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎన్ని పాటలు పడినా మళ్ళీ రాత్రి దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళను ప్రార్థన చేయగానే ఆయన మన మనసుకు లేదా మనం కష్టపడిన దానికి విశ్రాంతిని ఇవ్వటం కానీ, ప్రశాంతపరచడం కానీ, లేదా ఆ టైంలో మనల్ని లాలించటం కానీ దేవుడు చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. నువ్వు ఎన్ని పనులైనా చేయని, ఎంత ప్రయాసన పడలే, కానీ నీకేమి కావాలి? కొంతసేపు అయ్యే టైంకి లేదా రాత్రి అయ్యే టైంకి, పడుకునే టైంకి ఒక ప్రశాంతత అనేది ఉంటేనే కానీ మనశ్శాంతిగా మనం నిద్రపోలేము. ప్రశాంతత అనేది లేనప్పుడు మనకి నిద్ర రాదు, ఆకలి వేయదు, దాహం వేయదు. ఇవన్నీ లేకుండా ఉండాలి అని అంటే దేవుడి దగ్గరికి మనం వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేసి అడిగితే ఆ విశ్రాంతిని మనకు అనుగ్రహిస్తాడు. లేదా ఆ టైంలో కావాల్సిన లాలన ఏదైతే ఉందో ఉద్యోగించడం కానీ, లాలించడం కానీ దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఎంత కష్టపడినా, ఏం చేసినా మనం కష్టపడిన వాళ్ళకి కష్టపడిన ప్రయాస ఎప్పుడు కనబడుతుంది, లేదా ఫలితం ఎప్పుడు కనబడుతుందంటే, ఏదైతే ధనం చేతికి వస్తుందో, అబ్బా ఎంత కష్టపడిన దానికి కష్టపడిన రోజులన్నీ ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత చెమట వచ్చి, ఎన్ని నొప్పులు వచ్చినా, బాధలు వచ్చినా, ఆరోగ్యం బాగోకపోయినా పల్లెకెళ్ళి చేస్తున్న మనకి ఎప్పుడైతే జీవితము చేతికి వస్తుందో, చేసిన రోజులన్నీ చేస్తున్న పనులన్నీ మర్చిపోయి సంతోషంగా దాన్ని తీసుకుంటూ ఉంటాం.
సమయంలో నీకు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటున్నా కానీ నీ మనసులో ఉన్న బాధ లేదు అంటే నీవు కష్టపడిన దానికి కొంచెం ఆరోగ్యంగా లేకపోవడం, నీరసం రావడం, దీనివల్ల నువ్వు ఒత్తిడికి లోనవడం, ఇవన్నీ జరిగినప్పుడు మనకి ప్రశాంతత అనేది ఉండదు. ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉంటాం, మంచిగా నిద్రపోలేము. అప్పుడు దేవుడి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడుతున్న చెల్లారా నా దగ్గరికి రండి, నేను మీకు ఏం చేస్తాను అంటే విశ్రాంతిని ఇస్తాను. పొద్దున్నంతా ప్రయాసపడు, ఎంత పనైనా కూర్చోకుండా లేదా నిలబడకుండా లేదు అంటే అసలు కొంచెం కూడా వాళ్ళకుండా పని చేస్తున్నా నువ్వు రాత్రి దేవుని సన్నిధికి వెళ్ళి నీ పడక దగ్గర అయ్యా ఈ రోజంతా నేను ఎంత కష్టపడ్డాను, నాకు ఇప్పుడు చాలా నీరసంగా ఉంది, లేదా అయ్యా నాకు ఇంత ప్రయాస ఉంది, నేను ఇంత భారాన్ని మోస్తున్నాను, ఇంత బరువును మోస్తున్నాను, నాకు ఇలా ఉంది అని అనగానే వెంటనే ప్రశాంతపరుస్తాడండి దేవుడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే దేవుని దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. రోజంతా ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, పిల్లలు పగలంతా స్కూల్లో ఆడుకొని లేదా అక్కడక్కడ ఆడుకొని రాత్రి ఎవరి కోసం ఎదుగుతారు అని అంటే అమ్మ కోసం ఎదుగుతారు. ఆ పగలంతా ఎవరి దగ్గరైనా ఉండేవండి, ఎవరితో అయినా ఆడుకునేవండి, ఎక్కడైనా తిరగనివ్వండి. రాత్రి అయ్యే సమయానికి లేదా వాళ్ళు తల్లి గుర్తు రాగానే ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే ముందుగా ఇంట్లో ఎవరిని ఎదుర్కోరు. పిల్లలైనట్టు ముందు తల్లి మాత్రమే కనబడాలి. తల్లి దగ్గరికి వెళ్ళి అలా తలవాల్చుకుని నిద్రపోతూ ఉంటారు. అలాగే మన పొద్దునంతా ప్రయాసపడుతున్నాం, మనము తల్లిలా మనల్ని కాస్తానని, తల్లిలా మనల్ని ఆదరిస్తానని చెప్పిన దేవుని దగ్గరికి మనం వెళితే దేవుడు కూడా మనల్ని ప్రశాంతపరుస్తాడు, మనకు మంచి విశ్రాంతినిస్తాడు, మంచి నిద్రనిస్తాడని దేవుడి వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మరొక విషయాన్ని చూసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉంది. చాలండి, మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే కరుణా సంపన్నుడండి. ఎలా అయితే తల్లికి కరుణ అనేది ఉంటుందో దేవునిలో కూడా కరుణ అనేది ఉంటుంది అని మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటి అంటే, ఎలా అయితే తల్లి మనల్ని ఆదరిస్తుందో అదే విధంగా దేవుడు మనకి తోడుగా ఉంటాడు, మనల్ని ఆదరిస్తాడనే వాక్యం ద్వారా నేను చెప్తున్న మాటలు. మనం ఆకలి వేసినప్పుడు తల్లి మనకు వంట చేసి పెట్టడము, లేదు అంటే వండినది పెట్టడం మన ఆకలి తీరుస్తుంది. దాహం వేయగానే అమ్మ మంచినీళ్ళు అనగానే గ్లాసు నీళ్ళు తీసుకొచ్చేది ఎవరు? అమ్మాయి. ఎవరిని అడిగినా ఇంట్లో ఎవరైనా తీసుకురాకపోయినా కానీ తల్లి తీసుకొని వస్తూ ఉంటుంది. లేదా మనకి బాగోకపోయినా, మనల్ని చూసుకోవడానికి కావాల్సినది ఏదైనా ఉన్నా, మనకి ఒంట్లో బాగోకపోయినా, మనకి ఏదైనా అవసరం వచ్చినా, ఆ టైంలో మనకి జ్వరం వచ్చినా, ఏదైనా జరిగినప్పుడు మనల్ని చూసుకునేది ఎవరు అని అంటే తల్లి మాత్రమే. 4వదిగా దేవునిలో ఏముంది అని అంటే మన దేవుడు కరుణా సంపన్నుడండి. ఈ లోకంలో ఎవరికైనా కరుణ లేకపోవచ్చు, ప్రేమ లేకపోయి ఉండొచ్చు, కానీ దేవునికి ప్రేమ అనేది ఉంది. ఆ ప్రేమ ద్వారా లేదా కరుణ ద్వారా మనల్ని కరుణిస్తూ ఉన్నట్లుగా మనకి కనపడుతూ ఉంది. మనతో ఉన్నవారు మనపై కరుణ చూపించకపోవచ్చు, మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా మాట్లాడచ్చు, వ్యతిరేకమైన పనులు మనతో చేయొచ్చు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. చాలా కరుణా సంపన్నుడని దేవుడి వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుడు కరుణా సంపన్నుడై ఉంది అని మనకి కనబడుతూ ఉంది. దేవుడు కరుణా సంపన్నుడండి. కరుణా సంపన్నుడు ఎలా ఉంటాడు అంటే అన్ని విధాలుగా మంచిగా ఉంటాడు, అన్ని పనులను మంచిగా ఉంటాడు, మంచి చేస్తాడు అని మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. దేవుడు మనల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడు అంటే తల్లి మనల్ని ఏ విధంగా చూసుకుంటుందో, తల్లి మనల్ని ఎలా పెంచిందో అదే విధంగా దేవుడు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం మనల్ని చూసుకుంటూ ఉంటున్నాడని మనకి కనబడుతూ ఉంది. ఆఖరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇది అందరికీ తెలిసిన మాట, దేవుడు మనకి తెలియజేస్తున్న మాట. అక్కడున్న
ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది ఈరోజు మనకి కూడా వర్తిస్తూ ఉంది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని మనకి కనపడుతుంది. బాధపడితే మనల్ని అక్కున చేర్చుకుంటాడంటండి, మనల్ని ఓదారుస్తాడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మనం ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని దుఃఖం మనలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే మనకి అక్కున చేర్చుకుంటాడు అంటే దేవుని దగ్గరికి వెళ్తే మనల్ని ఓదారుస్తున్నట్లుగా, ఆ యొక్క దుఃఖాన్ని తీస్తున్నట్లుగా, ఆ దుఃఖం నుండి మనల్ని బయటకి తీసుకొస్తున్నట్లుగా మనకి ఇక్కడ లేఖనంలో కనబడుతుంది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. ఎవరు ఓదారుస్తున్నారండి? ఇక్కడ దేవుడు మాత్రమే మనల్ని ఓదారుస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు కొంతసేపు ఉండి మనల్ని చూసి భుజంపై తట్టి ఏం కాదులని వదిలేకపోవచ్చేమో, కానీ దేవుడు మన దుఃఖంలో మనల్ని వదిలిపెట్టడు. మనం ఓదార్పు కలిగేంత వరకు, మనల్ని మనం సముదాయించుకుని మళ్ళీ ప్రశాంతపరిచే వరకు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనల్ని ఓదారుస్తూనే ఉంటాడని ఈరోజు లేఖనంలో మనకు కనపడుతున్నమాట. ఏ విధంగా ఏదైనా దెబ్బ తగలగానే పిల్లలు ఏడ్చుకుంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? అమ్మ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళగానే అమ్మ ఏదో ఒక మందు రాయటమో, ఏదో దాన్ని ఏదో చేయటమో చేయగానే వాళ్ళు ఏడుపు ఆపేస్తారు. వాళ్ళ దుఃఖం అక్కడ పోయింది. ఎందుకు అని అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అది చూపించగానే వాళ్ళకి ఇంకేమీ గుర్తుండదండి. ఆ దెబ్బ మళ్ళీ నొప్పి వచ్చినప్పుడు తప్ప అమ్మ చేతి దగ్గరికి వెళ్ళాక వాళ్ళన్నీ మర్చిపోతూ ఉంటారు. అలాగే ఈరోజు దేవుని దగ్గరికి మనం కూడా చిన్నపిల్లల దేవుని దగ్గరికి వెళ్ళి మనకు కలుగుతున్న దుఃఖం ఏదైతే ఉందో, ఎంత దుఃఖాన్ని మనం లోపల మోస్తూ ఉన్నా దేవుని దగ్గరికి వెళ్ళగానే దేవుడు మనల్ని ఓదారుస్తాడనే వాక్యం ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నాం. ఎలా అయితే తల్లి మనల్ని ఆదరిస్తుందో, కానీ తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ విధంగా తల్లి మనకు ఆకలి తీరుస్తుందో, దాహాన్ని తీరుస్తుందో, మనల్ని ప్రేమిస్తుందో, లాలిస్తుందో, మనల్ని కరుణిస్తుందో, లేదా మనం బాధపడితే అక్కున చేర్చుకుంటుందో, అదే విధంగా దేవుడు కూడా ప్రతి సమయంలో ప్రతి విధాలుగా అన్ని విధాలుగా మనకి తోడుంటూ, మన పనుల్లో కావచ్చు, మన కష్టాల్లో కావచ్చు, మన సంతోషాల్లో కావచ్చు, మన ఆత్మీయమైన జీవితంలో కావచ్చు, మన రోజంతా ఆరోగ్యకరమైన జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు మనకి తోడుని సహాయం చేస్తాడు అని ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే మనం ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళి మన యొక్క బాధలను లేదా మన కష్టాలను లేదా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన మనల్ని అక్కున చేర్చుకొని మనల్ని ఓదార్చుతున్నట్లుగా మనకి కనపడుతూ ఉంది. ఈరోజు తల్లి వలె యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు, లేదా అంటే మన దుఃఖాన్ని తీరుస్తున్నాడు, మనల్ని ఓదారుస్తున్నాడు, మనల్ని లాలిస్తున్నాడు, మన దాహాన్ని తీరుస్తున్నాడు, ఆకలిని తీరుస్తున్నాడు, మనకు కావాల్సినవన్నిటినీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నట్లుగా దేవుడి వాక్యంలో నుండి మనం తెలుసుకున్నాం. మనకి ఏదైనా అవసరం వస్తే ఈ లోకంలో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తడం కాదు, కానీ మొదటిగా దేవుడి దగ్గరికి వెళ్తే మనకి సహాయం ఎక్కడి నుంచి తీసుకుని రావాలనేది దేవుడే నిర్ణయిస్తాడు. మొదటిగా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే దేవుని దగ్గరికి వెళ్ళి, మనకి ఏదైనా అవసరం వచ్చినా, ఇంట్లో ఆకలేసినా, లేదా ఏదైనా దెబ్బ తగిలినా, ఏ విధంగా చిన్నపిల్లల తల్లి దగ్గరికి వెళ్ళి అక్కున ఆ ఒడిలో వాళ్తారో, అదేవిధంగా దేవుడు